హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, చూసేసి నచ్చితే లైక్ చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అదే మాట్లాడుతున్నాను అనమాట. ఈ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పరంగా అయితే ముందుకైతే వెళ్తూ ఉందండి. కొంచెం వ్యూస్ పరంగానే కొంచెం వెనకబడి ఉంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా. చూసినా పర్లేదండి, మీరు ఒక్క లైక్ ఇవ్వండి. ఒక లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంచెం కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా వాచ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇలా మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది. అదే చెప్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని. ఇంకా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మార్నింగే ఇదిగోండి జామ చెట్టు మీదకి అయితే పిచ్చుకలు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళని ఇంకా చిన్న క్లిప్ అయితే తీసాను. మార్నింగ్ అయితే పిల్లలకి క్యారేజీ రెడీ చేయాలి కదా. వాళ్ళకి ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే అట్లు వేసి ఇంకా పల్లీల పొడిని తెచ్చారండి. పల్లీల పొడి, ఈ పల్లీల పొడి అయితే వేసి వాళ్ళకి అట్లు అయితే పెట్టేసాను. ఈ పల్లీల పొడిలో అయితే నెయ్యి వేసుకుని తింటే భలే ఉందండి. ఇక్కడ మరి ఎక్కడి నుంచి తెచ్చారో, ఇక్కడ విజయనగరం జియో మార్ట్ నుంచి కావాలి తెచ్చినట్టున్నారండి. ఇందులో వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకుని కలుపుకు తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. అట్లలో కన్నా ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంది. ఇంకా వాళ్ళకైతే పల్లీల పొడి వేసి పెట్టేసానండి అట్లలో. ఇంకా పాలు అయితే కాచేసి ప్రోటీన్ ఎక్స్ పౌడర్ చూపించాను కదండి లాస్ట్ వీడియోలో, అదే కలుపుతాను ఇద్దరు పిల్లలకి. ఇంకా ప్రోటీన్ ఎక్స్ పౌడర్ కలిపేసి పక్కన అయితే పెట్టేసాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఆ రోజు బెండకాయ ఫ్రై చేశాను. పిల్లలకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కర్రీ చేసుకొచ్చేస్తారు లంచ్ బాక్స్ అనేది. ఇంకా ఇద్దరు ఇంకా బెండకాయ పులుసు అలాంటివి అయితే కొంచెం డౌట్గానే తింటారు, కానీ బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా అందుకని బెండకాయ ఫ్రై చేసనమాట. వాళ్ళు క్యారేజీ ఖాళీ చేసుకొస్తారనేసి. ఇంకా పెద్ద బాబుకి అయితే ఇదిగోండి హాట్ బాక్స్లో పెడుతుంది అనమాట, కొత్తది ఇది. ఇంక ఇందులో పెట్టడం కూడా మంచిది కాదండి. కొన్ని ఈ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిపోయి థర్మాకోల్ సీట్లో కొంచెం చిన్ని జెమ్స్లా ఫామ్ అయిపోయి పురుగులు ఉంటున్నాయి అనేసి వీడియోలో అయితే చూశాను. ఇది కూడా మానేస్తానండి. అప్పుడే ఈ క్యారేజీ పెడుతున్నప్పటికీ 4-5 రోజుల నుంచే పెడుతున్నానులేండి. ఇంక మానేసి ఇంకా అమ్మ స్టీల్ బాక్స్ పంపిస్తానంది. ఇంకా బాక్స్లో పెట్టి పంపిస్తాను. ఇంకా లాస్ట్ ఇయరే తీసుకున్నానండి. ఇదిగోండి చిన్న బాబుకు పెడుతున్నాను కదా, ఈ క్యారేజీలు అయితే లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఇంకా క్యారేజీ పట్టుకెళ్ళరు కదండి. క్యారేజీకి వెళ్ళి పిల్లలు అంటే తెలుసు కదా, సింపుల్గా చిన్న బాక్స్ అయితే పట్టుకెళ్తారు. ఇంకా క్యారేజీ అయితే పక్కన పడే ఈ హాట్ బాక్స్లో అయితే పెట్టానమాట. చిన్న బాక్స్ ఇది. ఇంకా స్పూన్ అయితే పెట్టేసానండి. వాటర్ బాటిల్ కూడా చెరొక వాటర్ బాటిల్లో వాటర్ అయితే పట్టేసాను. మనం చూపించాను కదండి, తీసుకున్నాను వాటర్ బాటిల్స్ అని, అవే బాటిల్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా చిన్నబాబు అయితే ఈ పక్కనే రండి స్కూలు, ఇంకా వాడికైతే అందులో పెట్టాను. ఇంకా వాటర్ అయితే పెద్ద బాబుకి అయితే బ్రేక్ కింద బిస్కెట్స్ కావాలంటే బార్బెన్ బిస్కెట్లు ఏవో ఉన్నాయండి, అవి పెట్టానమాట. ఇంకా క్యారేజీలు అయితే రెడీ అయిపోయినాయి. వాళ్ళిద్దరిని పంపిస్తే సగం పని అయితే అయిపోతుందండి. కచ్చిపులు కూడా పెట్టేసాను. ఇంకా ఇద్దరికి ఒకటి. ఇంకా చూసారా, పిల్లలు వెళ్ళే ముందు కౌంటర్ టాప్ అనేది ఇంత మెస్సీగానే ఉంటుంది కదా, ఎక్కడైనా అంతే కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక మొత్తం అన్నీ నీట్గా సర్దుకోవాలి. ఇంక ఇక్కడ తీసిన డబ్బాలు అవి ఒక్కొక్కటి సర్దేసేస్తున్నాను అనమాట ఎక్కడివి అక్కడ. ఇంక ఇదిగోండి బెండకాయ ఫ్రై చేసింది. కళాయి కూడా కొంచెం ఉంది బెండకాయ ఫ్రై, అది కూడా డిష్ అవుట్ చేసేసి కడగాలి. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నామండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇంక ఇదిగోండి పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి ఏదోటి అడుగుతూ ఉంటారండి. బయట జంక్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది కదా, ఎక్కువ పెట్టినండి. ఎప్పుడో ఒకసారి తెచ్చుకు తింటారా నూడిల్స్ అనేవి. ఇంకా ఇలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతానమాట. ఇంకా రోజు ఏం చేస్తున్నానంటే గోధుమ పిండి అలాగే కార్న్ఫ్లోర్తో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గోధుమ పిండిని వాటర్లో మిక్స్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని ఇలా హల్వాలా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్టీగా మంచి ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా కార్న్ఫ్లోర్ కూడా వాటర్లో మిక్స్ చేసి అయితే వేసేసుకుంటే ఇదిగోండి 2 పాలే తీసుకోవాలండి. పాలతోనే ఇలా రెండిటిని ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవడం వల్ల చాలా ఎంత సిల్కీగా వస్తుందో చూసారా.
హల్వా స్ట్రెచ్చర్ అనేది మంచి స్ట్రెచ్చర్ అయితే వస్తుందండి. హల్వా చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా! స్ట్రెచ్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా హల్వా కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా షుగర్ కూడా వేసేసుకున్నానండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుతుంటున్నాను. ఇంకా సారపప్పు అలాగే ఇంకా జీడిపప్పు కూడా నెయ్యిలో అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి కూడా వేసేసుకుని ఇలా మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఎందుకంటే రెండు కూడా కార్న్‌ఫ్లోర్ కూడా ఉండలు కట్టేస్తుంది. అలాగే గోధుమ పిండి కూడా ఉండలు కట్టేస్తుంది కదా! ఇంకా నెయ్యికి ప్లేట్‌కి అయితే నెయ్యి రాసుకున్నానండి. ఆల్రెడీ మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత పీసెస్‌గా కట్ చేసుకుంటే మంచి పీసెస్‌గా వస్తాయండి. ఏ పీస్‌కి ఆ పీసు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కావాలంటే ఫుల్ డీటెయిల్స్‌తో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా హెల్తీగా వెర్షన్‌లో కావాలంటే చెప్పండి. నేను డెఫినెట్‌గా షేర్ చేసుకుంటాను. నేను ఓన్‌గా చేసుకుంటానండి ఏదైనా. నేను యూట్యూబ్‌లో చేసింది ఏది నాకు సక్సెస్ అవ్వదు మరి. అందుకని నేను ఓన్‌గా ఇలా చేసుకుంటే అన్నీ సక్సెస్ అవుతాయి. టేక్ కేర్ అండి. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.